లోకంలో ఉన్నవారి కంటే దేవుని నమ్మిన వారి స్వరాలు ఈ రోజున వినపడుతున్నాయి. మీరు బాధపడినా బాధపడకపోయినా ఒకటే మాట ఖచ్చితం, ఇది ఈ రోజున బయట స్వరాలు ఎవరు వినపడుతున్నాయండి? లోకస్తుడి కంటే దేవుని ఎరిగిన వారి స్వరాలే. కేకలు పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, నిందలు వేసుకుని, భరించలేక మాట్లాడుతున్న వారి స్వరాలు వెళ్ళయ్యే. అందుకే దేవుడు తన పిల్లలకు ఒక మాట చెప్తాడు, పగ తీర్చుకుంటే నా బాధ్యత, నా పని అది. పగ తీర్చుకోవడం నీ పని కాదు. నీ మీద నింద పడుతున్నా దానికి తల ఉంచుకొని స్తుతించు. నీ మీద మోపబడుతున్న నేరానికి, గాయానికి, లేకపోతే అబద్ధానికి నువ్వేం చేయాలి తెలుసా? పగ తెచ్చుకోవద్దు. మన పగ ఎలా ఉంటుంది? ఏదైనా ఈరోజు గాయమైందనుకో, ప్రభువా నువ్వు నా పక్షంగా ఉన్నానని వాడికి రేపు పొద్దున్నే నోరు పడిపోవాలి. ప్రభువా, ఒక ఆవిడ అలాగ ప్రార్థన చేస్తుంది, ప్రభువా మా ఇంటి మీద ఎప్పుడు చెడు కన్ను పెడుతుంది ప్రభువా, చెడు చూపులు చూస్తుంది ప్రభువా, మేము ఇల్లు కట్టుకోవడం దానికి ఇష్టం లేదు ప్రభువా, ప్రభువా దాని గోడ ఎలాగైనా పొద్దున్న పడిపోవాలి ప్రభువా, పడిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంది ఆవిడ. 2 రోజులు తిరగకుండా ఈ గోడ పడిపోయింది. నిజమండి, జరిగింది. ఎందుకని? నీవు దేవుని బిడ్డవైతే నీ మీద పడుతున్న నిందకి స్తుతించాలా. నీవు దేవుని బిడ్డవైతే నీ భర్త నిన్ను ఎన్ని మాటలు అంటున్నా ఆ మాటలను బట్టి కూడా స్తుతించాలి. నీ బంధువులైనా, నీ యొక్క రక్త సంబంధులైనా, విన్నారా, నీ ఇరుగు పొరుగు వారైనా నీ మీద నీవు చేయని దానికి వేసే నిందకు దేవుడు ఖచ్చితమైన ప్రతిఫలం మనకి ఇస్తాడండి. ఆమేన్.